హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా ఆ పరమేశ్వరుడి దయ వలన అందరూ బాగుండాలనేసి ఈరోజైతే నేను దేవుణ్ణైతే పూజించుకున్నాను. ఈరోజు సోమవారం కదా, అందుకే దీపారాధన చేసి శివాలయానికైతే వెళ్తాము. డైలీ పూజ అయితే చేసుకుంటాము. అయితే సోమవారం నాడు మటుకు శివాలయానికి వెళ్ళి అభిషేకాలు అవి చేయించుకుంటూ ఉంటాం కదా. అందులోకి ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉంది. అదేమిటంటే ఈరోజు మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం, అందులోనూ సోమవారం అయితే వచ్చినది. ఇలా సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం మార్గశిరంలో రావడము చాలా ప్రత్యేకమైనది. ఎప్పుడో కానీ ఇలా రాదు. ఇది మనము మహాశివరాత్రి, మాసశివరాత్రిలో అప్పటికన్నా కూడా ఈరోజు కార్తీక మాసాలు వీటిలన్నిటికన్నా కూడా ఈరోజు అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలాగనేసి మేము కూడా ఈరోజు పంచామృతాలతో అయితే గుళ్ళోకి అయితే వెళ్ళి అభిషేకం అయితే చేయించుకుంటున్నాము. ఇంటి దగ్గర దీపారాధన చేసుకున్నాక ఇలాగ మా ఊరి శివాలయానికి అయితే వెళ్ళాము. ఇది మా ఊరిలోని శివాలయము. ఇక్కడ ప్రకటేశ్వర స్వామి అంటారు శివుణ్ణి. ఇసలు చాలా పవిత్రమైనది, శక్తివంతమైన శివాలయము. మనం మనస్ఫూర్తిగా నమ్ముకున్నామంటే ఆ కోరిక ధర్మబద్ధమైనది అయితే కంపల్సరీ కూడా ఆ కోరిక అనేది తీరుతుంది. అంతేకాదు, మనము గుడికి వెళ్ళిన తర్వాత మనకి ఎంత చికాకుగా మనసంతా అశాంతిగా ఉన్నా సరే ఒక్కసారి మనం ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మసూత్రం ఉంది. అంతేకాకుండా ఇక్కడ దేవుళ్ళచే ప్రతిష్ఠించబడింది అని కూడా అంటారు ఈ శివాలయము. చుట్టుపక్కల ఊళ్ళు కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఈరోజు చూసారా, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలతో అయితే అభిషేకాలు అవి చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారో, మామూలుగా ఇవాళ స్పెషల్ కదా అని చెప్తున్నాను నేను. ప్రతి సోమవారము, శనివారం, మంగళవారం ఇలాగా ఏ రోజైనా సరే శివాభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకవైపుగా ఉంటుంది. అదేవిధంగా మరొక సైడు బాలా త్రిపుర సుందరీదేవి, పార్వతీదేవిని, ఇక్కడ ప్రకటేశ్వర స్వామి శివుణ్ణి, పార్వతీదేవిని బాలా త్రిపుర సుందరీదేవిగా పిలుస్తూ ఉంటారు. ఒకవైపు ఏమో సుబ్రహ్మణ్య స్వామి, ఒకవైపు ఏమో బాలా త్రిపుర సుందరీదేవి. అలాగే లోపల అంతరాలయం ఒకవైపు వినాయకుడు ఉంటారు. ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతే కదా ఏ పూజలైనా చేస్తారో. అలాగే వట్టివేరు చూసారా, వట్టివేరు కూడా శివ అభిషేకంలో చాలా మంచిది. అదేవిధంగా విభూది, గంధం, పసుపు, కుంకుమ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ విధంగా అభిషేకం చేసిన తర్వాత అలంకారం అయితే చేస్తారు. నిజంగా పూజ చాలా అంటే చాలా బాగా చేస్తారు. మనసుకు తృప్తిగా కూడా ఉంటుంది. మనకి గోత్రనామాలయన్ని చెప్పి అసలు అభిషేకం చేస్తే అనేక మంత్రాలతో చాలా బాగా చేస్తారు. నిజంగా నాకైతే శివుడు, సాయిబాబా అంటే చాలా ఫేవరెట్ గాడ్స్ అని చెప్పొచ్చు. నేను శివుడి గుడికి వెళ్ళే మానానంటే నాకు ఆ రోజంతా ఏదో చికాకుగా, ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. అందుకని మ్యాక్సిమం కుదిరినంతల వరకు గుడికి వెళ్తూనే ఉంటాము. చూసారా, ఈ విధంగా అభిషేకములు అన్నీ అయిపోయాక హారతి ఇచ్చేసి ప్రసాదాలన్నీ తీసుకుని బయటకైతే వచ్చేస్తాము. ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత మనకి శివాలయంలో ప్రసాదం ఇస్తారు కదా, అది ఇక్కడ ఈయనకి చూపించి చండీశ్వరుడికి అప్పుడు మనం పరమేశ్వర ఈ ప్రసాదం నీ అనుజ్ఞత ఇంటికి పట్టుకెళ్తున్నామని చెప్పి ఇంటికైతే పట్టుకెళ్ళాలి. అదేవిధంగా ఒకవైపు అయితే నవగ్రహ మండలం అయితే ఉన్నది. ఇక్కడ శనీశ్వరుడికి శనివారం నాడు అయితే అభిషేకాలు, పూజలు అయితే చేస్తారు. తర్వాత అదేవిధంగా ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్పాలు చూసారా, ఇవి కూడా ఉంటాయి. చాలా విగ్రహాలు అనేవి ఉంటాయి. స్టార్టింగ్లో మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే 2-3 విగ్రహాలు అయితే ఉండేవి. ఉండగా చాలామంది ఏంటది శాంతులు తీర్చుకుని అవి కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ముందుగా ఇక్కడ దర్శించుకుని తర్వాత అయితే ధ్వజస్తంభం దగ్గర చేసుకుని వెళ్తారు. అదేవిధంగా శివాలయంలో జిల్లేడు చెట్టు, మారేడు చెట్టు, అదేవిధంగా నాగలింగ పువ్వులు అంటారు కదా, అది కూడా ఉంటుంది. శివాలయంలో ఇవి కూడా కోసుకుని భగవంతుడికి అయితే సమర్పిస్తారు. శివుడికి జిల్లేడు పువ్వు, ఉమ్మెత్త, మారేడాకు ఇలా సింపుల్గా దొరికేవి అయినా సరే చాలా ఇష్టము. ఈ రోజైతే నేను పిల్లల కోసము లంచ్ బాక్స్ అయితే పప్పు టమాటా అయితే చేశాను. పిల్లలకే కాదు, మామూలుగా కూడా ఈరోజు నేను మాకైనా సరే పప్పు టమాటా అయితేనే చేశాను. ఎందుకంటే మ్యాక్సిమం సోమవారాలు అయితే మేము పప్పు అయితేనే వండుతాను. ఈ విధంగా జోరుపప్పు కింద పెట్టేసి తాలింపు వేసేసుకున్నాము. మా పిల్లలకైతే ఈ విధంగా పల్చగా పప్పుచారు టైప్లో కొంచెం జోరుగా ఉండాలి. కొంచెం గట్టిగా ఉంటే కనుక అలా ఇష్టం ఉండదు. ఇలా పల్చగా ఉంటే చాలా ఇష్టము. తాలింపు వేసేసి చూసారా, ఈ విధంగా
పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకున్న ఆ టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవేమీ కనపడకూడదు అంటాడు మా పిల్లోడు. అందుకని శుభ్రంగా కుక్కర్లో పెట్టేసుకుంటే అవి మెత్తగా ఉడికిపోతాయి కదా. తర్వాత ఆ తాలింపు వేసినప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా మూకిట్లోకి వేసేసి ఈ విధంగా పప్పు గుత్తితో మొత్తం టమాటా ముక్కలు ఇవన్నీ స్మాష్ అయిపోయినాయి చూసారా. మెత్తగా కుక్కర్లో పెట్టడం వలన గమ్ముని ఉడికిపోతుంది, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అదేవిధంగా లంచ్ బాక్స్కి కూడా ఈజీగా మనం వంట అయితే చేసేయచ్చు. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా ముందే మనం చింతపండు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత అయితే మనం తాలింపు వేసుకుంటాను. నేను ఎప్పుడూ అయితే ఇలాగే చేస్తాను చూసారా. ఆ విధంగా స్మాష్ చేసిన తర్వాత ఆ తాలింపుని అయితే ఇందులో వేసేసి చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇప్పుడు ఎలా ఉంటే మనం తినేసరికి కొంచెంగా చిక్కబడి చాలా బాగుంటుంది. ఈ విధంగా నేనైతే పిల్లలకి ఈరోజు పప్పు టమాటా, అందులో కొంచెం ఆవకాయి, అదేవిధంగా ఒక స్పూన్ నెయ్యి, కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేశాను. మీలో ఎంతమందికి పప్పు అంటే ఫేవరెట్ చెప్పండి. పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకు తెలిసి 180% మంది అందరికీ కూడా పప్పు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. చిన్నప్పుడు అయితే కూడా చాలా ఇష్టంగా తినేదాన్ని. ఉన్న కూరగాయలు తినాలన్న కష్టమే కానీ ఈ విధంగా పప్పు టమాటా వండారంటే చాలా వేడివేడిగా తాలింపు పెట్టిన వెంటనే ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది. తర్వాత అయితే నేను గ్రైండర్లో పప్పు అయితే వేసుకొని రుబ్బుకొని ఇడ్లీకి అలాగే దోశలకి కూడా గ్రైండర్ అయితే వేశాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను చూసారా. ఈ విధంగా మనం గ్రైండర్ వేసుకుని ఇడ్లీకి పప్పు అయితే ఆడేసుకుని ఇది నలిగేలోపు నూకైతే నానబెట్టుకుంటున్నాను. నేనైతే త్రిశూల్ ఇడ్లీ నూకైతే వాడతాను. ఇవైతే చాలా బాగుంటాయి ఇడ్లీ. అదేవిధంగా అయిపోయిన తర్వాత పిండి కలిపేసుకుని ఇడ్లీ అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఈరోజు నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం ముందే వేరుశనగ గుళ్ళు వేపేసుకుని ఉంచుతాను. అవి అయితే అయిపోయినాయి. అందుకని ఇంకా ఇలాగా పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు వేపేస్తున్నాను. ఇలా వేపేసుకున్న తర్వాత మనము ఉప్పు, అలాగే కొద్దిగా చింతపండు రుచికి తగినంత వేసి మిక్సీ అయితే పట్టేసుకుందాము. పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మనకి లాంగ్ వీడియోలో కూడా నేను ఎలా చట్నీ చేసుకోవాలనేది కూడా పెట్టాను. అది అయితే ఆ ప్రాసెస్లో చక్కగా గుళ్ళు వేపేసుకుని పొట్టు తీసేసుకుని ఉంటే ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. టైం లేనప్పుడు ఇలాగ చేస్తూ ఉంటాను. చూసారా ఇలాగ మనం ఉప్పు, చింతపండు చెప్పాను కదా, మెత్తగా ఆడేసుకుంటే తర్వాత మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేసుకోకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేనండి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ వర్క్. ఎప్పటి నుంచో డే ఇన్ మై లైఫ్ అనే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కుదిరింది. మీ ఇంట్లో ఈరోజు ఏం టిఫిన్స్ ఏం వండుకున్నారు కూరలు నాకైతే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యస్ వరల్డ్ 110. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.